ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకె శ్రీనివాసబాబా తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం సైకిల్ ర్యాలీ నిర్వహించిన పింకె శ్రీనివాసబాబా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీఎస్పీ హైస్కూల్ ప్రాంగణంలో కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పింకె శ్రీనివాసబాబా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటి వాటి సంరక్షణకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం రమణయ్యపేట గ్రామస్తులు, యువత, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పింకె శ్రీనివాసబాబా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, తీవ్రమైన ఎండలు, తగ్గిపోతున్న అటవీ సంపద వంటి సమస్యలు మానవాళికి తీవ్రమైన సవాళ్లుగా మారాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తాటికాయల వీరబాబు, చింతాడ శేఖర్, హెడ్ మాస్టర్ శ్రీనివాస్, కవతరపు సత్యనారాయణ, కాదా నారాయణ, గుబ్బల రవితేజ, ముల్సా బాబురావు, పెంకె సత్యనారాయణ, ముల్సా నాగేశ్వరరావు, బత్తిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రపంచ దేశంలో మనకి జరుగుతున్న నష్టం ఏంటంటే ఇంధన దిగుమతి ఎక్కువగా ఉండటం వల్ల మన రూపాయి వాల్యూ పడిపోతుంది కూడా. దాన్ని పెంచుకోవాలి అంటే మనం కూడా సైకిల్ వినియోగం దాంట్లో భాగంగా మనం ఎలక్ట్రికల్ సైకిల్ కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా మొన్న తెలుగుదేశం మహానాడు జరిగిందంటే ఇంధనం పొదుపు కోసం ఎక్కడ క్లస్టర్ అక్కడే, ఎక్కడ ఉన్న కార్యకర్తలు అక్కడే చూసేలాగా విధానం మార్చడం జరిగింది మా లోకేష్ బాబు గారు. ఇలాగా ఏ విధంగా అయినా మనకి అనేక ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ఇప్పుడు దానికి మన ఆ ఫ్యాక్టరీల్లో ఎంతో కొంత పొల్యూషన్ ఉంటుంది. దాన్ని నిర్మూలించాలంటే మనం చెట్లు నాటాలి. అనేక విధాలుగా ఎక్కడ చూసినా పచ్చదనం. ఇప్పుడు కేరళ వెళ్ళామంటే మనకి ఎక్కడ చూసినా గ్రీనే. అలాంటి పచ్చదనం మనం కూడా నీరు కొలత రాకుండా ముందు మనకి పోలవరం వస్తుంది. సో పోలవరం నీరుని సద్వినియోగం చేసుకుని మొక్కలు బాగా పెంచుకుంటే మనకి ఎండాకాలంలో టెంపరేచరు ఒక 2-3 డిగ్రీలు తగ్గిందంటే మన ఏసీ వినియోగం కూడా కొంత తగ్గుతుంది. ఈ విధంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రతిదీ లింక్డ్ టు ఎన్విరాన్మెంట్కి మనం ఎంత ఫాలో అవుతామో మన ఆరోగ్యం, లైఫ్ స్పాన్ పెరుగుతుందని తెలియజేస్తూ